SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరిస్తూ చెర్లో 2K రన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో ఏక్తా దివాస్ పురస్కరించుకొని శుక్రవారం ఉదయం సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరిస్తూ పోలీస్ శాఖ సిఐ రాజు వర్మ ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం జరిగింది. స్థానిక పెట్రోల్ బంక్ నుండి బస్టాండ్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాజువర్మ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని, స్వతంత్ర పోరాట యోధుల చరిత్ర తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వివేక్ రంజన్, ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవులు మరియు ప్రభుత్వ పాఠశాల పిఈటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ డెస్క్. సందర్భం చెప్పారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని. సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇంకొక పేరు కూడా ఉంది, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే మీరంతా పిల్లలు కాబట్టి ఇప్పటికైనా అది జీకే క్వశ్చన్గా ఉపయోగపడుతుంది. అదే ఈరోజు ఇంకో ప్రత్యేకతగా అంటే కొంచెం విచారించదగ్గది, ఇందిరాగాంధీ వర్ధంతి కూడా ఈరోజు అనుకుంటా, బహుశా నేను 31st అనుకుంటా. అంటే ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. ఇది మీరందరూ అంటే ఎస్పెషల్లీ గర్ల్స్ వాళ్ళు గట్టిగా చప్పట్లు పట్టాలా, ఎందుకంటే మీతో పాటు 2K కొట్టారు వాళ్ళంతా కూడా. ఇది ఫస్ట్ మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఈ సందర్భంగా అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మీరంతా 2 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేశారు సారు చర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో. దీన్ని మీరు హ్యాబిట్ చేసుకుని మీరంతా కూడా చేస్తే ఫిట్గా ఉంటారు. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటే కొన్ని కోట్లు సంపాదించినట్టే మనం. దయచేసి దానికోసం అందరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి కాస్త ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడ ఉన్న మిస్, ఎందుకంటే బాడీ అంతా కూడా హీట్ అవ్వాలి వింటర్లో, అది అవుతుంది ఎప్పటికీ అలవాటు అవుతుంది. ఫిట్నెస్గా ఉండాలని నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన సిఐ గారికి, చర్ల పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనడా. ఈరోజు ఈ 2K రన్లో భాగంగా వచ్చిన విద్యార్థులకు, మీడియా మిత్రులకు మరియు 141 ఏసీ సాబ్ అండ్ స్టాఫ్, సిఐ సారు మరి నా తోటి సిబ్బందికి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈ ఏక్తా దివస్లో భాగంగా అక్టోబర్ 31 అంటే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు కదా, మన ఫస్ట్ హోమ్ మినిస్టర్, ఆయన బర్త్ యానివర్సరీ అనమాట ఈరోజు. ముఖ్యంగా ఈయన చేసింది మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ 1947కు ముందు మన మొత్తం ఇట్లా యూనైట్గా లేదు ఇండియా మొత్తం. 543 ఈ ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండేది. అంటే మన ఇండియా మొత్తం ఇప్పుడు ఒకటి ఉన్నట్లు కాకుండా 543 భాగాలుగా ఉండేది. 543 రాజులు ఉండేవాళ్ళు అనమాట అంతకుముందు. అయితే ఆయన ఈ 1940 మన స్వతంత్రానికి ముందు అన్నిటినీ అందరితో నెగోషియేట్ చేసి 543 యూనైట్గా వేసి అంత చేసింది. కాబట్టి ఆయన సేవకు గుర్తింపుగా మన భారతదేశ ప్రభుత్వం దీన్ని ఈరోజు ఏక్తా దివస్గా గుర్తించి ఆయన ఆశయాన్ని ఇట్లా గౌరవిస్తూ అందరూ ఏకంగా ఉండాలి, యూనైట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలా మనం జరుపుకుంటున్నాం అనమాట. ఈ అందరికీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. आई एम नॉट अकेडमेटेड विद द लोकल लैंग्वेज, बट मैं इतना कहूँगा जितना हिंदी समझ पाते हैं कि जैसे सीआई साहब ने समझा रखा है, ये एकता दिवस इसका मेन उद्देश्य ये है कि हमारे आप जैसे जो यंग है यहाँ पे, जो यंग स्लॉट है, जो युवाएं हैं, वो ये समझ पाएँ कि हमारे देश में जो एकता है, अखंडता है, वो परिभाषित करते हैं कि हम सब भारतीय हैं. हम सब भारतीय एक साथ रह के, भले हम किसी भी प्रांत के हों, किसी भी कल्चर के हों, किसी भी संस्कृति के, हम एक साथ जब मिल जाते हैं तो हमारी पहचान जो रहती है सिर्फ भारतीय की हो जाती है. सिर्फ उसी को सेलिब्रेट करने के लिए आज हम लोग एक साथ यहाँ रन कर रहे हैं. जो ये 2 किलोमीटर का जो रन है, ठीक है, वो ये सिर्फ 2 किलोमीटर का रन नहीं था. वो ये बताता है कि अगर हम एकजुट होकर अपनी तरफ से अपने को प्रगतिशील बनाने का प्रयास करेंगे तो हमारे साथ सिर्फ ये 80-90 की संख्या नहीं, पूरा हिंदुस्तान आगे चलेगा. ठीक है, तो इसलिए हमेशा याद रखें, हम लोग आप लोग को जब देखते हैं, ये युवाओं को देखते हैं जो इतने उत्साह के साथ यहाँ सेलिब्रेट कर रहे हैं, पार्टिसिपेट कर रहे हैं, तो हमें इतना हम
निश्चिंत हो जाते हैं ये सोच के कि हाँ हमारे आने वाला भविष्य बहुत उज्जवल है आप लोग की वजह से। ठीक है, तो धन्यवाद आपको, आप सबको यहाँ आने के लिए, और धन्यवाद CIA साहब को मुझे अवसर देने के लिए, कहने के लिए, अपनी बात प्रस्तुत करने के लिए। शुक्रिया, थैंक यू। గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరు చేసిరు ఐడియా ఉందా ఎవరికైనా? మీ దాంట్లో స్టూడెంట్స్ ఫస్ట్ హోమ్ మినిస్టర్, భారతదేశానికి ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు చేసిరు ఐడియా ఉందా? సర్దార్ వల్లభాయ్ పటేల్. బర్త్డే సందర్భంగా రన్ ఫర్ యూనిటీ, ఏక్తా దివాస్ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్రూఅవుట్ ఇండియా రన్ ఫర్ యూనిటీలో భాగంగా ఒక వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు మన చర్లలో చేయటం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న యూత్నే ఎందుకు ఇంక్లూడ్ చేయాల్సి వచ్చిందంటే తెలుసుకోండి, తప్పులేదు. గొప్ప గొప్పలు వాళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేయడం వల్లనే మనం ఈరోజు ఇంత మంచిగా జీవించగలుగుతాను. మీరు ఒకసారి హిస్టరీ చదువుకోండి. బ్రిటిషర్స్ మన ఇండియాని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు. మన హైదరాబాద్ని నిజాంలు పరిపాలించినప్పుడు, రజాకార్లు పరిపాలించినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు. ఆయన ఎవరైతే వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే మన హైదరాబాద్లో ఆపరేషన్ పోల్ అనే ఆపరేషన్ చేసి నిజాం పరిపాలన రజాకార్లకి ఎగెనెస్ట్గా పోరాడి ఫ్రీడమ్ తీసుకొచ్చారు. అంటే మనకి ఇండిపెండెంట్ 47లో ఇండియాకి వచ్చినా కానీ హైదరాబాద్ సపరేట్ నిజాం సంస్థానం కింద ఉండేదన్నమాట. అప్పుడు మనోళ్ళు ఎంతో ఇబ్బంది పడేటోళ్ళు, పర్టికులర్ తెలంగాణ రీజియన్ అంతా. ఈ రజాకార్లు పరిపాలించి తెలుగు చదవకూడదు, ఉర్దూయే చదవాలి, ఎన్నో అరాచకాలు అనేవి జరిగేవి. వాటన్నిటిని తొలగించడం కోసం ఆపరేషన్ పోలో పర్టికులర్ హైదరాబాద్లో వల్లభాయ్ పటేల్ గారు యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యి అప్పుడు మన హైదరాబాద్ని భారత ప్రభుత్వంలో ఇంక్లూడ్ చేశారు. ఇవన్నీ దయచేసి మీరు తెలుసుకోండి. పాతకాలం అంటే పుస్తకం చదవాలి, ఇప్పుడు మొబైల్లో కూడా ఉంది. మీరు అందరూ మొబైల్స్ వాడుతున్నారు, కానీ ఆపరేషన్ పోలో వల్లభాయ్ పటేల్ లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలియకపోవడం కొంచెం బాధాకర విషయం. ఇక నుంచి అయినా మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి. వాళ్ళు ఎందుకు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు, వాళ్ళు చేయటం వల్లనే మనం ఈరోజు ఇంత ఫ్రీడమ్గా బ్రతకగలుగుతున్నాం. ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మనం ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నామంటే వాళ్ళు చేసిన సాక్రిఫైస్ చేసిందన్నమాట. కాబట్టి దయచేసి వాళ్ళ గురించి తెలుసుకోండి. ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్.